ఆచి చికెన్ మసాలా. భారత్ ఇజ్రాయెల్ ద్వైపాక్షిక బంధంలో నవశకం ఆరంభమైంది. కాల పరీక్షకు నిలిచిన సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. త్వరలోనే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకోవాలని తీర్మానించాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, వ్యవసాయం, డిజిటల్ చెల్లింపులు సహా పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నాయి. మరోవైపు గాజా శాంతి ఒప్పందానికి మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీ మానవత్వం ఎన్నటికీ యుద్ధానికి బలి కాకూడదని పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం మరో ఉన్నత స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, సైబర్ స్పేస్, డిజిటల్ చెల్లింపుల రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి పలు ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయెల్లో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ వినియోగానికి అంగీకారం కుదిరింది. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సైనిక పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాల రంగంలో సహకారం కోసం క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఒప్పందాల అనంతరం సంయుక్త ప్రకటన చేసిన ప్రధానమంత్రులు ద్వైపాక్షిక చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. భారతీయులు చాలా తెలివైన వారు అని చెప్పిన నెతన్యాహు వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రెండు దేశాలు కలిసి పనిచేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. త్వరలో భారత పర్యటనకు వస్తానన్న ఆయన అక్కడ ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని చెప్పారు. We know that the meeting of minds and hearts that we've had here will also continue in this remarkable G2G that is long overdue and will create an even greater boost to the enormous benefits that we can bring to each other. When we talk about precision education, we have now the software and the AI to reach every young student, boy or girl, and enable them to reach their full potential. In previous times, no longer constrain us. That is to those who seize the future. The future belongs to those who innovate, and Israel and India are bent on innovation. భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ అమలుతో పాటు భారత్, ఇజ్రాయెల్, యుఏఈ, అమెరికా కూటమి పరిధిలో సహకారంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. हमारा आर्थिक सहयोग ग्रोथ, इनोवेशन और शेयर्ड प्रॉस्पेरिटी का इंजन बना हुआ। आपसी निवेश को बढ़ावा देने के लिए हमने पिछले वर्ष बायलैटरल इन्वेस्टमेंट एग्रीमेंट किया। हम शीघ्र ही एक म्यूचुअली बेनिफिशियल फ्री ट्रेड एग्रीमेंट को भी अंतिम रूप देंगे। डिजिटल हेल्थ के क्षेत्र में भी हम अपने अनुभव साझा करते हुए रक्षा के क्षेत्र में हमारा दशकों पुराना विश्वसनीय सहयोग रहा है। हम मिलकर ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और ट्रांसफर ऑफ टेक्नोलॉजी की दिशा में आगे बढ़ेंगे। साथ ही हम सिविल, न्यूक्लियर एनर्जी और स्पेस जैसे क्षेत्रों में भी सहयोग आगे बढ़ाएंगे। इजरायल के सहयोग से भारत में स्थापित सेंटर्स ऑफ एक्सीलेंस हमारी मित्रता के उत्तम उदाहरण है। इनकी सफलता देखते हुए हमने इनकी संख्या 100 तक ले जाने का 100 तक ले जाने का लक्ष्य निर्धारित किया है. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే శక్తులను ఎదుర్కోవటంలో భారత్, ఇజ్రాయెల్ భుజం భుజం కలిపి నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. भारत और इजरायल पूरी तरह से स्पष्ट है कि आतंकवाद का दुनिया में कोई स्थान नहीं है। किसी भी रूप में, किसी भी अभिव्यक्ति में आतंकवाद को स्वीकार नहीं किया जा सकता। हम कंधे से कंधा मिलाकर आतंकवाद और उनके समर्थकों का विरोध करते रहे हैं और आगे भी करते रहेंगे. గాజా శాంతి చొరవకు సైతం ప్రధాని మోదీ మద్దతు ప్రకటించారు.
మానవత్వం ఎన్నటికీ యుద్ధానికి బలి కాకూడదని ఆయన స్పష్టం చేశారు. గాజా శాంతి ప్రణాళిక ద్వారా శాంతికి మార్గం సుగమమైందని, దీనికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ పేర్కొన్నారు.